వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో తీయకనైతే చాలా రోజులు అవుతుంది కాబట్టి ఈరోజైతే నేను టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూపిస్తాను, ఎట్లా చేస్తుందో కూడా చూపిస్తాను గాయస్. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూపెడతాను. ఇంగ్రీడియంట్స్ అయితే చింతపండు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. మా తమ్ముడు అయితే ఇప్పుడు టమాటోస్ కోస్తున్నాడు. టమాటోస్ కోసిన తర్వాత నేనైతే కర్రీ చేస్తాను. ఇంకా ఆనియన్స్ కూడా కోస్తాడు. టమాటోలు అయితే ఎన్ని కోసిండో పాపం ఫ్రెండ్స్. ఇంకా మెంతికూర, కొత్తిమీర, చిన్న గిన్నె అయితే తీసుకున్నాను. ఇప్పుడు తమ్ముడు కోసినా అయిపోలేదు. నేను ఇంకెప్పుడు కర్రీ అన్నాను చెప్పండి. ఇక వచ్చినా ఇంకా కళ్యామాకు కూడా వచ్చింది. ఉల్లిగడ్డలు ఒక్కటే రావాలి. మా తమ్ముడు అయితే ఇంకా కోసిన అయితే లే గాయస్. అందరు కలిసి కామెంట్ బాక్స్లో తిట్టండి గాయస్. 2 స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకోవాలి. ఇందులో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేటట్టు చూడాలి గాయస్. ఉడుగులు వచ్చినట్టు అవుతుంది కదా, మనం ఇందులో అయితే మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అయితే వస్తుంది. మెంతులు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనము ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం మనం ఇట్లా వేగేటట్టు చూడాలి. అయ్యో కరివేపాకు పడ్డది. అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత మనం కొంచెం మెంతి కూర యాడ్ చేసుకోవాలి ఇందులో. మా తమ్ముడు అయితే ఒకటి చేయమంటే ఒకటి చేస్తాడు. ఇది మొత్తం మాడిపోయింది కదా. మొత్తం ఫ్రై చేసుకున్నాక మనం ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి ఇందులో. చాలా ఇగో పొట్టు చూడండి గాయస్. పొట్టు చూడు ఇట్లా వేసిండు. మనమైతే వీటిని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయితే హైలోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకు కర్రీ తొందరగా కావాలి కాబట్టి. అందుకు మా అమ్మ చిక్కి దగ్గరికి పోతుంది, అందుకే తొందరగా చేస్తుంది. ఛానల్ తీసేస్తున్నా గాయస్. ఎందుకంటే నడుస్తలేదు, ఇబ్బంది అవుతుంది చదువుకోవడానికైనా దేనికైనా. నమ్మిరా గైస్. ఏప్రిల్ ఫుల్. బ్రౌనిష్ కలర్ వచ్చినాయి. మీకు ఎఫెక్ట్ అట్లా కనబడతలే కాబట్టి చూడండి, బ్రౌనిష్ కలర్లు వచ్చినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదే మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటట్టు. పసుపు వేసుకోవాలి. వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. పండు వేయాలి. కారం వేయాలి. కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. సరి అయితే నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. అయితే ఉడికింది, కొత్తిమీర అయితే వేసుకోవాలి. అయిపోయింది గాయస్. బాయ్.